హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా. నేను మీ బీవీఆర్ రావుని. జన్జీ అనగా 1997 నుంచి 2012 మధ్యకాలంలో జన్మించిన వారి తరం, అది జన్జీ అంటారు. ప్రస్తుతం వీరు యువకులుగా మారుతూ సమాజంలో కీలక పాత్ర పోషిస్తూ ఉండడంతో ఈ పదం అన్ని రంగాల్లో విస్తృతంగా వినిపిస్తోంది. అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు? జనరేషన్ ఎక్స్, ఆ తర్వాత వచ్చిన జనరేషన్ వై అంటే మిలీనియమ్స్, తదుపరి వరుస ఏదైతే ఉందో ఆ తరం కావడంతో ఆంగ్ల వర్ణమాలలోని చివరి అక్షరమైన జడ్డును జోడించి జనరేషన్ జెడ్ అంటే జన్జీ అని పేరు పెట్టారు. డిజిటల్ యుగారంభమైంది. ఎందుకంటే ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా పూర్తిగా అందుబాటులోకి వచ్చిన సమయంలో పెరిగిన మొట్టమొదటి తరం ఇది. నిజంగా ఇప్పుడు ఎందుకు ఎక్కువగా వినిపిస్తుంది? ఉద్యోగాల్లోకి ప్రవేశం. ఇది చూస్తే జన్జీ తరం వారు చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగ మార్కెట్లోకి, వ్యాపార రంగంలోకి పెద్ద సంఖ్యలో అడుగు పెడుతూ ఉన్నారు. ట్రెండ్ సెంటర్లు, ఫ్యాషన్, సోషల్ మీడియా, రీల్స్, భాష, డిజిటల్ సంస్కృతి వంటి అనేక అంశాలను వీరే నడిపిస్తూ ఉన్నారు. ఇది ముఖ్యంగా గమనించాలి మనం. సామాజిక స్పృహ కూడా ఉంది. పర్యావరణ మార్పులు, మానసిక ఆరోగ్యం, సమానత్వం వంటి విషయాలపై ఈ తరం నిక్కచ్చిగా మాట్లాడుతూ ఉండటం చర్చనీయాంశం అవుతుంది. భవిష్యత్తులో జన్జీ ఎలా పరిణమిస్తుంది అని మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే, ఆర్థిక శక్తి. రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కొనుగోలు శక్తి, మార్కెట్ ప్రభావాన్ని కలిగిన ప్రధాన తరం ఇదే అవుతుంది. అలాగే కృత్రిమ మేధ నాయకత్వం, ఏఐ టెక్నాలజీతో కలిసి జీవించడంలో కొత్త ఉద్యోగ విధానాలు అంటే రిమోట్ వర్క్, గిగ్ ఎకానమీ సృష్టించడంలో వీరు ముందంజలో ఉంటారు. రాజకీయ మార్పులు కూడా జరగబోతాయి. ఏంటంటే రాబోయే దశాబ్దాల్లో ప్రభుత్వాలు, సంస్థల నిర్వహణ బాధ్యతలను తీసుకొని సంప్రదాయ విధానాలను మారుస్తారు. ఈ జన్జీ అనేది ఒక అద్భుతమైన తరం. వాళ్ళని మనం కాపాడుకుందాం, వాళ్లకు మార్గదర్శకులు అవుదాం, అంతే తప్ప కేసులు, లాఠీ చార్జీలు ఇవన్నీ చేయకూడదు. అది చాలా చాలా శక్తివంతమైన తరం జన్జీ. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.